హలో బ్యూటిఫుల్ పీపుల్. ఈసారి చికెన్ తెచ్చుకున్నప్పుడు ఇంట్లో ఇలా వింగ్స్‌తో ట్రై చేయండి. రెస్టారెంట్‌కెళ్ళి ఇలా వింగ్స్ ఫ్రై ఆర్డర్ చేయడమే మానేస్తారు. సేమ్ రెస్టారెంట్‌లో తిన్నట్టే ఉంది. నేను కూడా చెఫ్ అయిపోయానని ఫీలింగ్ వచ్చింది అది తిన్నప్పుడైతే నాకు. ఉప్పు, పసుపు, కారం, చికెన్ మసాలా, కొంచెం పెరుగు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కార్న్ ఫ్లవర్. మీ దగ్గర కార్న్ ఫ్లవర్ లేకపోతే మైదా ఆర్ శనగపిండి కూడా యూజ్ చేయొచ్చు. ముక్కల్ని బాగా మసాజ్ చేయాలన్నమాట. ఒక హాఫ్ అన్ అవర్ పాటు ఫ్రిడ్జ్‌లో పెట్టాలి ముక్కలకి మసాలా పడడానికి. ఇంకా ప్యాన్‌లో ఆయిల్ హీట్ చేసుకొని మనం ఆల్రెడీ మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్‌ని బాగా ఫ్రై చేయాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయాలనమాట. ప్రాసెసే చూడడానికి పెద్దదిగా కనిపిస్తది. కానీ చేస్తే చాలా ఈజీగా ఉంటది. అండ్ చాలా టేస్టీగా గూడా ఉంటది. ఫ్రై అయిపోయిన చికెన్‌ని పక్కన పెట్టుకొని అదే ప్యాన్‌లో వెల్లుల్లి ముక్కలు, ఆనియన్స్, ఇంకా మీ దగ్గర ఉంటే క్యాప్సికమ్ లేదంటే అవాయిడ్ చేసేయొచ్చు. ఇంకా కొన్ని సాసెస్ యాడ్ చేసుకోవాలనమాట. సోయా సాస్, చిల్లీ సాస్, టమాటో సాస్ అవి ఉంటాయి కదా! అవి యాడ్ చేసుకొని బాగా సార్ట్ చేసేసుకోవాలి. నేనైతే ముందుగానే ఓ 2 టేబుల్ స్పూన్‌లు కార్న్ ఫ్లోర్‌ని వాటర్‌లో మిక్స్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు అది యేసుకొని బాగా దగ్గరికి చేసుకోవాలి. కొంచెం సాల్ట్, పెప్పర్ కూడా యాడ్ చేసుకోండి మీ స్పైసీకి తగ్గట్టు. ఇంక ముందుగా ఫ్రై చేసుకున్న చికెన్ గూడా యేసుకొని లాస్ట్‌లో కొంచెం కొత్తిమీర యేసుకొని దించేసుకుంటే అయిపోద్ది. మన టేస్టీ టేస్టీ వింగ్స్ ఫ్రై ఇంక సర్వ్ చేసేసుకోవచ్చు. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఫాలో చేయండి. నెక్స్ట్ ఏ రెసిపీ చేయాలో కామెంట్